ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఆర్థిక సమస్యలు అనేది చాలా మందికి ఉన్నాయండి. అయితే ఇప్పుడు మనకి చైత్ర పౌర్ణమి రాబోతుంది కాబట్టి ఆ రోజు మహిళలకి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన వ్రతం కానీ పరిహారం లాంటిది మాకు తెలియచేయండి. తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. చైత్ర పౌర్ణమి రోజున మహిళలకి ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది నుంచి మరి కటిక దరిద్రం నుంచి కూడా బయటపడిపోవడానికి సులభమైన వంటి ఒక మార్గం ఈ చైత్ర పౌర్ణమి రావటము చాలా విశేషమైన వంటి ఒక ఇది. ఎందుకంటే గత నెలలో చూసుకుంటే మనకి ఒకటి పౌర్ణమి రోజున చంద్రగ్రహణము మరియు అమావాస్య రోజున సూర్యగ్రహణం జరిగింది. అయితే అది పాక్షిక చంద్రగ్రహణం వల్ల అది బయటి దేశంలో కనబడింది కాబట్టి ఆ ఒక ఇది ఇప్పుడు 100 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి ఈ పౌర్ణమి విశేషం. నెక్స్ట్ ఈ పౌర్ణమి చైత్ర పౌర్ణమి రోజున విశేషమైనటువంటి ఒక పూజ చేసుకోవడం వల్ల మహిళలు అద్భుతమైనటువంటి ఒక కైంగర్యం రావటం అనేది జరుగుతుంది. ఏంటి ఆ కైంగర్యం అప్పుడే లేడీస్ అందరూ కూడా ఆ రోజు చైత్ర పౌర్ణమి రోజు పసుపు రంగు శారీ కానీ ఎరుపు రంగు శారీ కానీ కట్టుకొని అదే టైప్గా గాజులు కూడా వేసుకొని పసుపు రంగు గాజులు కానీ ఎరుపు రంగు గాజులు కానీ రెండిట్లో ఏదైనా మీకు పడితే కట్టుకోండి. అది ఆ పూజ ఆ రోజు స్పెషల్. అంటే పౌర్ణమి ఎప్పుడు మొదలవుతుందో ఆ సమయం చూసుకొని ప్రదోష కాలం వేళ వరకు ఉపవాసం ఉండాలి. ప్రదోష కాలం అంటే సాయంత్రం వరకు. సాయంత్రం సూర్య అస్తమైన తర్వాత పౌర్ణమి ఉదయిస్తాడు కాబట్టి చంద్రుడు ఆ టైంలో మీరు ఏం చేయాలంటే 21 గోధుమ పిండితో దీపకుందులు తయారు చేయాలి. 21 గోధుమ పిండితో దీపకుందులు తయారు చేయాలి. తయారు చేయవలసినటువంటి పరిక్రమాలు ఏంటి? పంచదార, పాలు, గోధుమ పిండి, ఈ 3 ద్రవ్యాలు వేసి చివరిగా ఆవు నెయ్యి వేసి గట్టిగా ఆ మిశ్రమాన్ని పిండిలాగా మంచి ముద్దలాగా చేసుకొని దాన్ని ఏం చేయాలంటే మీరు దీపకుండులాగా చేసుకోవాలి. చేసుకొని 21 చేసుకోవాలి. 21 చేసి కాస్త గాలికి ఆరబెడితే అది ఇంకేమవుతుందంటే కొద్ది గట్టి పడుతుంది. గట్టి పడిన తర్వాత ఆ 21 దీపాలకు ఆవు నెయ్యి వేసి దాని చుట్టూరు ఆ దీపాలకు పసుపు కుంకుమ పెట్టి ఆ లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టేసుకొని మీరు ఈ మంత్రం జపిస్తే సరిపోతుంది. ఏంటి ఆ మంత్రం? అవినే ఓం క్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు చక్కగా జపం చేసుకొని మహిళలందరూ కూడా ఆ వస్త్రాలు ధరించుకొని ఆ 21 దీపాలతో పాటు కూడా దీపం ముట్టించిన తర్వాత అమ్మవారికి పూజ చేసి అర్చన చేసుకోండి. అర్చన చేసుకున్న తర్వాత మీ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేసి దీపార్థన చేసుకుంటే వచ్చే పౌర్ణమి రోజున మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయి కష్టైశ్వర్యాలు నట్టింటో తాండమారుతుంది. ఇది 100% పరమసత్యం. ఇది ఎందుకంటే పూర్వం అంతా కూడాను సప్త ఋషులు మహానవులు వీళ్ళంతా కూడాను ఇలాంటి ఒక విశేషమైనటువంటి రోజుల్లోనే చైత్ర పౌర్ణమి రోజున మహిళలంతా ఈ వ్రతాన్ని కూడా ఆచరించేవాళ్ళు. అయితే అప్పట్లో ఒక నియమాలు వేరుగా ఉండేది. ఇప్పుడు అంటే కలియుగం కాబట్టి కలియుగ నియమాలు వేరుగా ఉంటాయి. ఇది ఏకభుక్త ఉన్న. ఇంకోటి ఏంటంటే ఈ పౌర్ణమి రోజున ఉప్పు లేని భోజనం చేయాలి. అంటే మజ్జిగ అన్నంలోనే లేదంటే పాలన్నంలోనే కానీ లేదంటే పప్పు అన్నమైనా కానీ దాంట్లో ఉప్పు ఉండకూడదు. ఉప్పు వేసుకోకూడదు. పోపు లాంటివి కూడా తాలింపు లాంటివి కూడా వేసుకోకుండా చక్కగా మీరు ఈ రకమైనటువంటి భోజనం చేసి ఆకులోనే భోజనం చేసి చక్కగా మీరు ఈ యొక్క వ్రతాన్ని సాగిస్తే తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహ కటాక్షం అనేది రావటం అనేది జరుగుతుంది. ఆ 21 దీపాలు అయిపోయిన తర్వాత దాని లోపల మీరు వత్తులు ఏదైతే పెడతారో అది తామర వత్తులు కావచ్చు, నార్మల్ కాటన్ వత్తులు కావచ్చు, లేదంటే జిల్లర వత్తులు ఏదైనా కావచ్చు. అనంతరం ఆ వత్తులు తీసి ఆ గోధుమల దీపాలన్నీ కూడా మీరు ఆవుకు మీరు నివేదన పెట్టుకోవచ్చు, గోమాతకి. ఎందుకంటే దీంట్లో పంచదార ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, పాలు ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మనకు గోధుమ పిండి ఉంటుంది. కాబట్టి సకల దోష నివారణ జరుగుతుంది. ఇక్కడ రాహు కేతు దోషం ఉండ తొలగిపోతుంది.
శని పట్టినం పీడిస్తున్న వారికి అటువంటి దోషాలు పోతాయి. నరఘోష దోషం ఉన్నా కూడా పోతుంది. ఆల్మోస్ట్కి ఇది చాలా పెద్ద ఒక విశేషమైనటువంటి ఒక పండుగని అనుకోవచ్చు. గురుగారు, మీరు వ్రతం గురించి చెప్పారు కాబట్టి ఆ రోజు ఏమైనా ప్రత్యేకంగా వాయినాలు అంటూ ఇస్తూ ఉంటారు కదండి, ఏదైనా ఒక వ్రతానికి సంబంధించి? చాలా దీనికి ఏమైనా ఉన్నాయా చాలా అసలు? చక్కని ప్రశ్న అమ్మా. ఇది ఏంటంటమ్మా, ఎప్పుడైనా ఏ వ్రతం చేసినా కూడా ఒక 5 ముత్తైదులను పిలిచి మనం చేయాలి. అంటే ఇది అనకాదేవి ఒక గుప్త నవరాత్రులు అంటుంటారమ్మా. అనకాదేవి గుప్త నవరాత్రులు చైత్ర మాసంలో చాలా విశేషంగా చేస్తుంటారు. సో ఇది పౌర్ణమి రోజు నుంచి అమావాస్య వరకు కొంతమంది వేరే రకమైనటువంటి పూజలు చేస్తుంటారు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఇది ఒక లక్ష్మీదేవి ఒక వ్రతం చేస్తున్నాం కాబట్టి చైత్ర మాసంలో చాలా విశేషమైనటువంటి ఒక కైంగర్యం. మొన్నే శ్రీరామవారి కళ్యాణం అయింది కాబట్టి అమ్మవారిని ఇంటిని పిలిపించి మనం వాయనాలు ఇచ్చినట్టుగాను ఒక 5 ముత్తైదుని పిలిపించి వాళ్ళకి పసుపు కుంకుమలు ఇవ్వటం వల్ల చాలా అద్భుతం. ఆ పసుపు కుంకుమలు ఇవ్వటం వల్ల ఏంటంటే మీరు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్, ప్లాస్టిక్ దాంట్లో పసుపు కుంకుమ ఆకు తమలపాకు పెట్టి ఇచ్చేస్తున్నారు. అలాంటి పొరపాటు కూడా చేయకండి. అసలు వీలైతే న్యాచురల్గా తమలపాకు పెట్టి ఒక్కబెట్టి పండు పెట్టి ఇవ్వండి, అది మీకు మంచి ఫలితం లభిస్తుంది. పసుపు కుంకుమ కూడా చేతికే ఇవ్వండి, చాలా అద్భుతం. అదేదో రెడీమేడ్ దొరుకుతుంది కదా, పని తప్పుతుంది కదా అనేసి మీరు చేస్తే మాత్రాన లేనివి చుట్టుకుంటాయి తప్ప మనకు అటువంటి ఏమి రావు. సో కొద్దిగా జాగ్రత్తగా వహించి ముందడుగు వేయండి, మంచి ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారండి మాకు, ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.